అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఖమ్మం జిల్లా పాల్వంచలో నిన్న మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ మహిళను పోలీసులు స్టేషన్కి తీసుకువెళ్లడంపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటింగ్ అనంతరం స్ట్రాంగ్ రూమ్లో ఉండాల్సిన ఖాళీ బ్యాలెట్ పెట్ట స్టేషన్లో ఉండటంపై కూనంనేని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఖాళీ బాక్సు స్టేషన్లో ఎందుకు ఉందంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాశారు అంటూ కూనంనేని ఆరోపించారు. నేను పిల్లిని కాదు పులిని అంటూ కూనంనేని స్టేట్మెంట్ ఇచ్చారు. సీఎం రేవంత్తో ఉన్న స్నేహం కారణంగానే 2 ఏళ్లుగా అవమానాలు జరుగుతున్నా సహిస్తున్నాను అంటూ కూనంనేని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మిగిలిన ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం నాకు దక్కటం లేదంటూ కూనంనేని మాట్లాడారు. పోలీసులు కాంగ్రెస్కు ఏకపక్షంగా పనిచేస్తున్నారు అంటూ కూనంనేని ఆరోపించారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా, జైల్లో పెడతారా అంటూ కూనంనేని ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్ని గెలవకుండా చేయటం కోసం అన్ని రకాల కుయుక్తులు పోలీసుల ద్వారా ఉపయోగించుకున్నారు. నేను వారు వీరని పేరు చెప్పను, కానీ ఈ పోలీస్ యంత్రాంగం ఈ విధంగా అన్వేగా ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ఇటువంటి పద్ధతుల్లో పోలీస్ యంత్రాంగం దిగజారిపోలేదు. ఈ రోజు ప్రతి బూత్ లో కూడా అభ్యర్థిని గాని వాటి లోపల రానివ్వకుండా వేరే వాళ్ళని ఫ్రీగా తెరవనీయటం. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కూనంనేని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే ముఖ్యంగా సంచలన కామెంట్ చేశారు. ముఖ్యంగా కూనంనేని సాంబశివరావు నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో పెద్ద ఎత్తున సిపిఐ పార్టీని మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అణిచివేస్తా ఉంది. ప్రభుత్వానికి పోలీసులు బానిసగా పనిచేస్తున్నారంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే అధికార పార్టీకి పోలీసులు కొమ్ముగాస్తున్నారు, సిపిఐ కార్యకర్తలు ప్రజలను ఇబ్బందికి గురి చేస్తే సహించబోమంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే పదవికి ఆశపడే వ్యక్తిని కాదు నేను, సిపిఐ కోసం మొత్తం కూడా ఎన్ని రోజులు నేను శ్రమయేస్తున్నానో ఈ పార్టీ కోసం మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ముఖ్యంగా నిన్న పాల్వంచకు సంబంధించి 46వ డివిజన్ లో ఒక యువతి ఓటేయడానికి వచ్చింది. అక్కడికి ఆమె వచ్చిన తరుణంలో చెక్ చేస్తున్న సమయంలో ఆమె దగ్గర ఓటర్ ఐడి కార్డు లేకపోవడం, అలాగే అక్కడ ఓటర్ లిస్టులో ఆమె పేరు లేకపోవడంతో పోలీసులు ఆమెను విచారించిన తర్వాత ఆమె దగ్గర సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో టానాకి తీసుకెళ్లారు. దాని తర్వాత కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి కార్యదర్శి సబీర్ పాషా అక్కడికి ఏదైతే ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇది చేశారో ఆయన తర్వాత ఫోన్ చేసి కూడా మాట్లాడిన పరిస్థితుల్లోనే ఆ ఫోన్ లో ఏదైతే సిఐ కె సతీష్ ఆ ఫోన్ లో ఆయన కొంచెం దురుసుగా మాట్లాడారు. ఎందుకు ఆ మహిళను అంతసేపు ఇంకా కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నారు, వదిలిపెట్టండి అంటూ కూడా మాట్లాడిన తరంలో ఆయన దురుసుగా మాట్లాడినట్టు కూడా తెలుసుకున్నటువంటి కూనంనేని సాంబశివరావు పెద్ద ఎత్తున వాళ్ళ కార్యకర్తలతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున కూడా అక్కడ ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మొత్తం ధర్నాకు దిగిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ధర్నాకు దిగిన సమయంలోనే మొత్తం అక్కడ పోలీసులకి ఇటు సాంబశివరావుకి పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఏదైతే మొత్తం కూడా సిఐ పైన చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి కూడా పెద్ద ఎత్తున విమర్శకు దారి తీశాయి. దాంతో పాటు సిఐ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే సిపిఐకి సంబంధించిన ఒక వ్యక్తి రెడ్ షర్ట్ వేసుకుంటే లోపలికి పంపించలేదు, ఎందుకు రెడ్ షర్ట్ వేసుకుంటే లోపలికి పంపించలేదు అంటూ కూడా కూనంనేని ఆగ్రహించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఘటనలో ఇది ఫస్ట్ ఘటన, ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగింది. దాని తర్వాత ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళొక్కసారి ఈ వివాదానికి దారితీసిన పరిస్థితి అయితే ఉంది. నేను ముఖ్యంగా ఓటింగ్ అనంతరం స్ట్రాంగ్ రూమ్ లో ఉండాల్సిన ఖాళీ బ్యాలెట్ దానికి సంబంధించి అకస్మాత్తుగా పాల్వంచ పట్టణం ఠాణాలో ప్రత్యక్షమైంది. సో కొత్తగూడెం ఎమ్మెల్యే దీనికి సంబంధించి అంటే ఇటు కొత్తగూడెం ఎమ్మెల్యేతో పాటు బరాసా జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కూడా అక్కడ నైట్ వరకు కూడా అంటే అది ఏదైతే స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి ఆ బ్యాలెట్ ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆగ్రహించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా డిఎస్పీ సతీష్ కూడా స్పందిస్తూ ఆ బ్యాలెట్ పేపర్ ఏదో మిస్ అయ్యి వచ్చింది, దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున
వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ పైన కూడా కేసు అయినట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆయన చాలా అసహనానికి గురయ్యారు. ముఖ్యంగా పోలీసుల తీరు పైన ఆయన పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు. ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా నేను చాలా నిరాశతో ఉన్నాను. నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు గానీ ఎక్కడా కూడా నాకు గౌరవం ఇవ్వట్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది. నాకు అసలు వేరే ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి గౌరవం నాకు ఎక్కడా దక్కట్లేదు. దాంతో పాటుగా నాకున్నటువంటి రేవంత్ రెడ్డి తోటి నాకున్నటువంటి సాన్నిహిత్యం వల్లే నేను ఈ రోజు ఏదో అలా ఉన్నాను తప్ప ముఖ్యంగా మీరు ఏమైనా చేసుకోండి, ప్రజలకు అన్యాయం చేసినా ఇటు మొత్తం లీడర్లకి లోకల్ గా ఉన్నటువంటి లీడర్లకు అన్యాయం చేసినా నేను సహించలేదు. ఒకవేళ నేను ధర్నాలు కనుక చేస్తే ఏదైనా చేస్తే జైల్లో వేసుకుంటారా లేదంటే ఏమైనా చేసుకుంటారా, నేను పిల్లిని కాదు పులిని అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. నేను పోలీసులు నా పైన కేసులు పెట్టి జైల్లో వేస్తే కూడా నేను భయపడే రకం కాదంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కూడా ఒక్కసారిగా ఇటు మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు కూడా మరి సైలెంట్ గా ఉన్నటువంటి సిపిఐ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం బయటికి వచ్చి కొన్ని ప్లేస్లలో సొంతంగా పోటీ చేసింది. గతంలో ఏదైతే 2023లో మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ ఇప్పుడు ఎందుకు బయటకు వస్తా ఉంది, ఎందుకు ఇంత అసహనంగా ఉన్నారనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో కూడా మరి బయటికి అంటే మిత్రపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇంకా కోదండరాం పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే కోణంలో కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. రేణు రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఖమ్మం జిల్లా పాల్వంచలో నిన్న మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటం, ఆ తర్వాత కూనంనేని ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవటం, దీని మీద కూడా వాళ్ళ ఆరోపణలు చేస్తూ కూడా తనకు గౌరవం దక్కట్లేదంటూ కూడా ఆయనకు ఆవేదన వ్యక్తం చేయటం, ఇవన్నిటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడ.